నా బిడ్డలు ఎత్తుకుపోతారా? గీయాల ఈ అను ఏందో మీకు చూపిస్తా. రాండి బిడ్డ. अबे साले तेरी तो आड़पिल्लल्ని ఎత్తుకపోతారా అబ్బే బోల్ గౌరీ నేను వచ్చినా కదా గా బద్మాష్ గాళ్ళు పారిపోయినరు ఊకో ఊకో గౌరీ అక్క అరే ఊకోమని చెప్పినా కదా ఊకో బిడ్డ వాళ్ళు పోయినరే ఏమైందమ్మా గౌరీ ఏమైంది బిడ్డ నీకు గౌరీ 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 గిందుకోసానికి గిదంతా వద్దే నీ కాలు మొక్త బిడ్డ అని మొత్తుకున్నా ఇన్నావా ఇప్పుడు చూడు ఏమైందో తల్లిదైతోని గీ గౌరీ దొరకబట్టే మంచిదైంది లేకుంటే ఏమై ఉండేది ఓ ఆడపిల్ల ఉసురు తగిలేది కాదు అరే ఏందమ్మా ఈ లొల్లి పిల్లగాండ్లున్నారని కూడా చూడవా ఏంది ఏంది ఇప్పుడు నేనున్నా కదా అంతా నేను చూసుకుంటా నువ్వు పండుకోపో పండుకుంటా గాని ఇప్పుడు నువ్వున్నావు తెచ్చినావు రేపు నీకు లగ్గమై నువ్వు కాపురానికి పోతావు గప్పుడెవడు తెస్తాడు నీ లెక్క కొట్లాడి తెచ్చే వయసు నాకున్నదా బిడ్డ సప్పుడు చేయవు చెప్పు బిడ్డ నీ పెండ్లైనాక ఎవరు చూస్తారు ఈ పిల్లగాళ్లను నీ పెన్విట అవు నా పెన్విటే చూడాలి ఏమన్నవే మళ్ళీ పాలాను అవు అంటాను ఏంది భయమేంది నా పెన్మినిటే చూస్తాడు నా పిల్లగాండ్లను నా పెన్మినిట్ గాక ఇంకెవరు చూస్తారే ముసలి బోల్ చూస్తాడు చూస్తాడు నీకే గది లేకపోయా ఇక నీ పిల్లల్ని చూస్తాడు చూడాలే గట్ల చూసేటోడనే చేసుకుంటా లేకుంటే
ఇంకేంది గిట్లనే ఉంటా? నా నెత్తిని కూర్చుంటావా ఏంది? కూసో, గట్లనే కూసో. ఇదంతా నా సావుకొచ్చిందిలే, నాకు సమజయింది. కర్మ, ఏ జన్మలో ఏం పాపం చేసిన్నో. బిడ్డకి పెండ్లి కూడా చేయలేకపోతున్నా. చిచి. రే, మీరేం ఫికర్ చేయకుండ్రి, నేనున్నా కదా, నేను చూసుకుంటా. పోయి పడుకోండి, లేండి. అక్క, ఇవాళ గిట్లనే నీకాడే పండుకుంటాం అక్క. ప్లీజ్ అక్క. అవ్వక్క, భయమవుతుంది. ప్లీజ్ అక్క. సరే, గట్లనే ఈయన పడుకోండి, నండి. మృత్యువైనా ప్రేమ చిగురు తొడిగా రే సీను, రాజు, గౌరీ, లేండ్రి. లేన్రా, లేచి మొహం కడుక్కొని రెడీ అవుర్రి. లేన్రి, గింకా గీముచ్చటేనా? చదువుకోవాలి కదా. అక్క, అక్క. ఏందే గౌరీ, ఇంకా గాయబాయంలోనే అన్నవా ఏంది? నేను ఉన్నానంటిని కదా. చల్ లే, చదువుకోయింది, లే. అక్క, నా వల్ల కాదక్క, ఇక్కడ నొప్పిగా ఉందక్క. ఇగో గౌరీ, నేనేం చేసినా ఊకుంటా గాని చదువుకాడ లొల్లి చేస్తే మాత్రం ఊకోను బిడ్డ, సమజైందా? చల్ లే, లే, పోయి మాం కడుక్కొని రా పో. గౌరీ, ఏమైందే? గౌరీ, 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 ఏమైంది? గౌరీ, 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 ఏమైంది? గౌరీ, సీన్కా, లే. గౌరీ, లే బిడ్డ. గౌరీ, గౌరీ. హాయ్ ఆంటీ, ఐఎమ్ వీరేంద్ర. అదే అలైఖ్య గారి అబ్బాయిని. ఓ వీరు, నువ్వా? రా బాబు, కూర్చో. మొదటిసారి కదా చూడటం, పోల్చుకోలేకపోయాను. నీలో మన్నయ్య సూర్యగారి పోలికలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నిజం చెప్పాలంటే నాకు మీ అమ్మ అలేఖ్య గారిని కలిసే అవకాశం అదృష్టం కలగలేదు బాబు. నేను మా జగ్గప్ప బావుగారి వ్యాపారంలోకి వచ్చేసరికి మీ అమ్మగారు నిన్ను తీసుకుని వెళ్లిపోవటం జరిగింది. ఆవిడ్ని చూడలేదన్న బెంగ నిన్ను చూడడంతో ఇలా తీరింది. పోన్లే బాబు, నీ అమ్మ రాకపోయినా కనీసం నువ్వైనా వచ్చావు. ఇంట్లో ఎవరూ లేరండి? హాయ్. అదిగో వస్తున్నారు. హాయ్. హాయ్, వెల్కమ్ బావా. నేను నీ కాల్ చేసి రమ్మని చెప్దాం అనుకున్నాను. రా రా, నువ్వు ఒక్కడవే వచ్చావా? అవును, నాన్న నేను బయలుదేరాం, కానీ ఏదో పనుందని నాన్న ఆగిపోయారు. బావా, కాసేపు వాలీబాల్ ఆడదామంటే నాకు తోడుగా ఎవరూ లేరు అని ఫీల్ అవుతున్నాను. అదేంటి, మీరు ఆడరా? లేదురా, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవును, నువ్వాడతావా? ఆడు బావా, ప్లీజ్ 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 ప్లీజ్. నేను నిన్ను ఓడించలే, ప్రామిస్. ఇద్దరే ఆడేటప్పుడు ఓడిపోవడం గెలవడం కూడా ఉంటాయా? ఎప్పుడు చూడు లోడ లోడ వాగడమే. ఏం మాట్లాడుతున్నావు అన్నది పట్టించుకోదు. ఏదేమైనా నువ్వు ఇలా రావడం చాలా ఆనందంగా ఉందిరా. పద. రారా, కూర్చో. మావయ్య ఎలా ఉన్నారు వీరు? ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నారు. పోన్లే వీరు, కనీసం ఇప్పటికైనా సూర్య మావయ్య సంతోషంగా కనిపిస్తున్నారు. ఇన్నాళ్ల నుంచి చూస్తున్నాం కదా. మొన్న నీ బర్త్డే రోజు ఆయన కళ్ళల్లో కనిపించినంత ఆనందం ఇంతవరకు మేమెవ్వరం చూడలేదు. ఆ క్రెడిట్ మొత్తం నీదేరా. ఏదేమైనా నా అన్న దానిలో ఏదో గమ్మత్తుంది. అంత ఓపెన్ మైండ్తో ఉండే మావయ్య కూడా నువ్వు రాగానే ఎంత మారిపోయాడో. అంతకుముందు ప్రతి సంవత్సరం నీ బర్త్డేని మేమందరం కలిసి సెలబ్రేట్ చేసేవాళ్ళనరా. మొన్న నువ్వు వచ్చాకే అందరం వీరు వీరు సరేరా, నువ్వు కూర్చొని చూస్తూ ఉండు. అదే మొక్కల్ని, ఇంటిని. నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే అండి. అంటే ఏంట్రా, మనలో మనకి మర్యాదలేంటి? నేను నీకు పరాయిదాన్ని కాదు, జగ్గప్ప మావయ్య కూతుర్ని. వదినా అను, సరేనా? వదినా. ఓకే. అవును, ఇది అక్ష మీకేమవుతుంది? ఏమవుతుందేంట్రా, మా బాబాయ్ కూతురు. నాకు చెల్లెలు, నీకు మరదలు. ఓ,
మరదలు అయితే వరుస. ఏంటి 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 వరస అంటున్నావు? అదే లాన్లో మొక్కలు వరుసగా నాటారు, బాగున్నాయి అంటున్నా. ముంబైలో ఉన్నానంటున్నావు, మరి అక్కడ అమ్మాయిల కంటే ఫాస్ట్ గా ఉన్నానా నేను? ఏమో నాకేం తెలుసు. అంటే ముంబైలో నువ్వు అమ్మాయిల్ని చూడలేదా? చూసా, కానీ ఇలా చూడలేదు. బేసిక్గా చూసేంత టైము లేదు. రౌండ్ ద క్లాక్ బిజినెస్ బిజినెస్, అదే బిజినెస్. ఓహో, అందుకని ఇక్కడ ట్రై చేస్తున్నావా? ఏంటి ట్రై చేయడం ఏంటి? అబే ఏం లేదు, ఏదో తను సరదాగా ఉంటుంది. అవును, దీపు ఋత్విక్ దగ్గరికి వెళ్తున్నా అంది. ఏంటి వాళ్ళిద్దరు కనిపించడం లేదు? వాళ్ళు షాపింగ్కి వెళ్ళారా? అందుకు నవ్వడం ఎందుకు? అది నేను చెప్తాను. ఋతుగారు ఫ్రెండ్ ని కలవడానికి బయటికి వెళ్తుంటే దీపు కూడా వాడితో పాటు పనుందని చెప్పి వెళ్ళింది. కానీ వాడితో షాపింగ్ అని చెప్పలేదు. ఎందుకు? చెప్తే వాడు అస్సలు వెళ్ళడు. దాంతో షాపింగ్ అంటే చచ్చేంత భయం. మరి మీకెలా తెలిసింది? దీపునే చెప్పింది. అదేంటి? దీపు మా అందరికి క్లోజ్ రా, మా మధ్య దాపరికాలు లేవు. ఇక్కడ మేమందరం ఒకే ఫ్యామిలీలా ఉంటాము. అంటే అమ్మని నన్ను ఒంటరి వాళ్ళని చేసి మమ్మల్ని వదిలేసి ఇక్కడ మీ అందరూ హాయిగా కలిసి బతుకుతున్నారన్నమాట. ఎంత దారుణం! ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను వెళ్తాను. అదేంట్రా మొదటిసారి ఇంటికొచ్చావు, భోంచేసి వెళ్ళు. నో, నాకు అర్జెంట్ పని ఉంది, సారీ. గురుడు కాస్త తేడాగా ఉన్నాడు కదా. వీరు గారు వీరమూడి ఫెలో అనుకుంటా. ఏమో మనకేం తెలుసు, జస్ట్ ఇప్పుడేగా మనం చూస్తోంది, చూద్దాం. ఎట్లుంది డాక్టర్ గౌరీకి? ఇది మామూలు జ్వరం అయితే కాదమ్మా, గుండెల్లో నొప్పి ఉంటుంది, ఊపిరి దీనికి అవస్థపడుతుంది, ఏదో పెద్ద ఇబ్బంది ఉన్నట్టే కొడుతోంది. ఎందుకైనా మంచిది ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోండి. డాక్టర్, పానానికైతే పరేషాన్ లేదు కదా? ఎట్లా చెప్తాం బిడ్డ, గుండె విషయం ఇట్లయితే సీరియసే కదా. ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ తోలుకుపోండి, సరేనా? గట్లనే డాక్టర్. గౌరీ, సీను, రాజు, మీరు ఇట్లా ఏడిస్తే గట్లరా? పానం మంచిగా లేదని పాపం దీనికి తెలిస్తే ఇదేం కావాలరా? బోల్.
గౌరీ కోసానికైనా మీరు మంచిగా నవ్వుతూ మాట్లాడాలరా, సమజైందా? అగో మళ్ళా ఏడవద్దంటే ఏడుస్తున్నారేంద్రా? మేం కాదక్క, నువ్వే ఏడుస్తున్నావు. నీ కళ్ళలోనే నీళ్ళు వస్తున్నాయి. అవ్వక్క, నువ్వు ధైర్యంగా ఉండాలక్క. నీకు నిజంగానే పానం బాలేదని నాకు తెలియదే, అందుకే గుస్సైనా. ఏమనుకోకు బిడ్డ, ఈ పాగలని క్షమించుకు, కొట్టు, నన్ను కొట్టు.